తెలంగాణలో పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉండొద్దనే లక్ష్యంతో బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు బీఆర్ఎస్ లీడర్స్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు అన్ని గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని విమర్శించారు కేటీఆర్. సూర్యాపేట జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఉండొద్దనే లక్ష్యంతో బడేబాయ్ చోటేబాయ్ ఒకటయ్యారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కావాల్సిన 30,000 కోట్లు ఢిల్లీకి వెళ్లాయని, ఆ డబ్బులు సోనియా, రాహుల్, ప్రియాంక ఖాతాల్లో పడ్డాయని ఆరోపించారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు. ఆయన ఎవరిని గలవడట, అహంకారమట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద దొరలనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం, ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షన్, ముసలోనికో ముసలవ్వకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా. వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటన ప్రారంభించామన్నారు. రానున్న డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతో నిమగ్నం చేస్తున్నామన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాలతో పాటు నేతల శిక్షణ తరగతులు, సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత కార్యక్రమాలపై దృష్టి పెట్టామంటూ చిట్చాట్లో తెలిపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో వారిద్దరినీ నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇరువైపు వాదనలు ఇప్పటికే ముగియగా ఇవాళ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీటి విడుదలలో వివక్ష చూపిస్తే ఎస్ఆర్ఎస్పీ కాలువ రెగ్యులేటర్ గేట్లు బద్దలు కొడతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతులకు కావాలని నీళ్లు రాకుండా ఆపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్లో కరీంనగర్ కు మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందన్నారు ఎమ్మెల్యే గంగుల. ఇప్పటికీ నేను ఈ కరీంనగర్ నగరం యొక్క అభివృద్ధి గురించి డిమాండ్ చేస్తున్నా. నువ్వు తెత్తవో సత్తవో సంబంధం లేదు, తర్వాత విషయం. ఫస్ట్ గతంలో 350 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినగా నేను ఆ బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. కరీంనగర్ నగరానికి నీళ్లు, కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి నీళ్లు ఎట్లా రావాలో కూడా రివ్యూ చేద్దు, ఎందుకు రావు అని రివ్యూ చేద్దు, లాస్ట్ యూరియా బస్తాలు వస్తాయో అని రివ్యూ చేద్దు. కానీ లేవు, రివ్యూలు లేవు. నీళ్ళు అత్తనే వస్తలేవు, ఎప్పుడు నీళ్ళు అత్తనే వెళ్తలేవు, ఏం యూరియా బస్తాలు ఉన్నది వెళ్తలేవు. కానీ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఇవన్నిటికి సమస్యకు పరిష్కారం చేయమని చెప్పి నెంబర్ 1 డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.